ఆరాధన అంటే మ్యూజిక్ కన్సర్ట్ కాదుగా. ఆరాధన అంటే నీకు ఆనందం కలిగిందని గంతులేస్తే అది ఆరాధన ఎందుకు అవుద్ది? మనకు నచ్చినట్టుగా ఆరాధన చేస్తానంటే కుదరదు. ఎక్కడో నీకు నచ్చింది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇది ఆరాధన అని మీరంటే అది క్రియేటివిటీ అవుతుంది, కానీ ఆరాధన అవుతుంది. కెరూబుల మధ్య నివసించే అత్యంత పరిశుద్ధులైన సర్వోన్నతులైన దేవుడు నేను ఆరాధిస్తున్నా అన్నప్పుడు ఆయన చెప్పినట్టు చేస్తేనే అది ఆరాధన. నాకు నచ్చినట్టు చేస్తే అది నాకు నచ్చుద్ది, కానీ దేవునికి నచ్చదు. ఆరాధన ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. ఆరాధన ఎవరికి బాగుండాలి? ఇవాళ మ్యూజిక్ ప్లే చేశారండి, ఎంత హాయిగా ఉంది అసలు, ఎవరు లేనమైపోయాను. ఎంత ఎవరికి బాగుంది? మీకు బాగుంది. మీకు బాగుంటే అది ఆరాధన బాగున్నట్టు ఎందుకు అవుద్ది? ఇవాళ చాలా బాగుంది వర్షిప్, ఎవరికి బాగుంది? బయట మనం వినపడే స్టేట్మెంట్స్ అవే. మీ ఎమోషన్స్ బాగుంటే, అట్మాస్ఫియర్ బాగుంటే చాలా బాగుంటుంది. అక్కడ ఎవరికి బాగుంటుంది? అది. ఆ మధ్య మణిపూర్ గురించి కొన్ని వీడియోలు వచ్చినాయి. చంపేశారు, ఇళ్ళు తగలబెట్టేశారు, కాల్చేశారు, చాలా ఘోరమైన మారణకాండ జరిగింది. వాళ్ళందరూ ఊరి చివర ఆ పొలాల్లో కూర్చొని ఆరాధన చేశారు. చూసారా వీడియో మీరు? ఏముంది అక్కడ? వాళ్ళకి మైకులు ఉన్నాయా? సంగీత వాయిద్యాలు ఉన్నాయా? ఏసీలు ఉన్నాయా? పొగలు వచ్చినాయా? లైటింగ్లు వచ్చినాయా? సౌండ్ బాక్సులు వచ్చినాయా? కీబోర్డులు, గిటార్లు ఉన్నాయా? ఏముంది అక్కడ? వాళ్ళకి ఏమీ లేదు. మనం బాగుంది వాళ్ళ ఆరాధన అని చెప్పుకోవడానికి తగిన ఏ వసతులు వాళ్ళకి లేవు. కాబట్టి వాళ్ళకి తెలిసింది ఏంటంటే, ఎంత జరిగినా మేము ఆ దేవుడిని ఆరాధించుకున్న మానం, ఆ దేవుని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆ దేవుడు ఎప్పటికీ మా దేవుడే, మా పరిస్థితులు బాగున్న ఆయనే దేవుడు. అది ఆరాధన.